హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో మీ ముందరికి ఒక మంచి పచ్చడి తీసుకొని వస్తున్నానండి. అదే బెండకాయ పచ్చడి. అసలు నిజంగా ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా అసలు దాని కమ్మదనమే వేరండి. ఏంటి బెండకాయతో పచ్చడి అని అనుకుంటున్నారా? ఇది మా ఫ్రెండు, నాకు తను గుంటూరులో ఉంటుంది, స్వాతి అని, తను నేర్పించింది. తన దగ్గర తిన్నాను, చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. మన ఇంట్లో బెండకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు పులుసు పెట్టేసుకోవటం లేకపోతే ఫ్రై చేసేయటం కాకుండా ఇట్లా పచ్చడి చేసుకున్నారనుకోండి, చక్కగా చాలా చాలా బాగుంటుందండి. ఇది దోశల్లో కూడా బాగుంటుంది, వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి వెరైటీస్ చేసి పెట్టామనుకోండి ఇంకా నచ్చుతారు. బెండకాయలు ఎప్పుడైనా ఇలా 3-4 కలిపి ఒకేసారి కట్ చేసేసామనుకోండి ఈజీగా కట్ అయిపోతాయి. అలాగే దాంట్లో పుచ్చులు ఉన్నాయో కూడా లేదా చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ బెండకాయలు అంత లేతగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. సమ్టైమ్స్ మనకి ఎక్కువ బెండకాయలు తీసుకొచ్చినప్పుడు మనకి కొంచెం ముదిరిపోతూ ఉంటాయి, అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇందులో. సో ముందుగా బెండకాయలు అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులు చూడండి: ఎండుమిరపకాయలు, టమాటోలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, కరివేపాకు, అలాగే కొంచెం మెంతులు అండ్ వెల్లుల్లిపాయలు. ఇవే అండి పోపు దినుసులు. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక శనగపప్పు వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలి. శనగపప్పు వేగుతుంది అనుకునేప్పుడు ధనియాలు, అలాగే జీలకర్ర, కొంచెం మెంతులు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. శనగపప్పు అండ్ ధనియాలు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా ఆ జీలకర్రతో మిక్స్ అయ్యి వెల్లుల్లిపాయలు కూడా మంచి స్మెల్ రావాలి. ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని మీకు నచ్చినంత కారం, అంటే ఇందులో మనం పచ్చిమిరపకాయలతో వేసుకోవట్లేదు, ఎండుమిరపకాయలతో చేస్తున్నాము. నేనైతే ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసాను. ఇది పచ్చిమిరపకాయలతో కూడా చేస్తారు, బట్ ఎండుమిరపకాయలతో అయితే బాగా టేస్ట్ అనిపిస్తుంది. సో నాకు ఎందుకో దీంతో బాగా నచ్చుతుంది, ఇది చేస్తున్నాను. అబ్బా ఎంత కమ్మగా ఉంటుందంటే. ఇప్పుడు ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు ఎందుకు లాస్ట్లో వేసాను అంటే ముందే వేసేస్తే చిటిపట్లాడేసి కొంచెం ఫ్లేవర్ అనేది మారిపోతుంది. సో చెప్పాను కదా, పోపులు ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఏది వేయాలో అలా వేస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. సో నేను దీంట్లో అయితే లాస్ట్లో వేసుకున్నాను. ఆవాలు కొంచెం వెచ్చబడితే సరిపోతుంది, లేదు అంటే మనకి చేదు అనేది వస్తుంది. సో ఇప్పుడు వేసుకొని బాగా వేయించేసుకున్నాను. చల్లారినాక ఇలాగా మిక్సీ జార్లో తీసి మిక్సీ పెట్టడానికి పెట్టుకోండి. దీంట్లో కొంచెం బరకగా ఇలాగా పౌడర్ చేసుకోండి. కొంచెం బరకగానే ఉండాలి, పప్పులుగానే, ఎందుకంటే ఇంకా మనం మిక్సీ చేయాల్సింది ఉంది కనుక. సో ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దీంట్లో టమాటోలు, నేనైతే 2 టమాటోలు తీసుకొని వేసుకున్నానండి. 2 టమాటోలు కూడా బాగా గుజ్జుగా అయిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి. టమాటోలు తొందరగా మగ్గాలి అనుకుంటే ఇట్లా మూత పెట్టేసుకున్నారనుకోండి ఇట్లా అయిపోతుంది. లేదంటే మనకి చిమ్మేసి స్టవ్ మీద అట్లానే వెనకాల గోడల మీద కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మూత పెట్టేసుకున్నాం అంటే చూసారా గుజ్జులాగా అయిపోయింది. దీంట్లో నేను కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకున్నాను. టమాటో పులుపుతో అలాగే చింతపండు పులుపు అసలు నిజంగా ఈ పచ్చళ్ళలో అండి కమ్మదనం అంతా అక్కడే ఉంటుందండి. సో ఇప్పుడు వేరే బాండలు తీసుకొని దాంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేసాను. బెండకాయలన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉన్నట్టు కట్ చేసుకొని అలా కలుపుతూ ఉండాలండి. బెండకాయలు తక్కువ ఆయిల్ వేసాం కదా, అడుగు పట్టే అవకాశం ఉంది. అలాగే జిగురు వస్తుంది. జిగురు రాకుండా ఉండాలన్నా కూడా రెగ్యులర్గా అలాగ కలుపుతూ ఉండాలి. అసలు వదిలిపెట్టకుండా కలుపుతూ ఉండండి. ఇందులో అసలు ఈ బెండకాయతో చేసే పచ్చడి అసలు ఫస్ట్ టైం నేను తన దగ్గర తిన్నప్పుడు బెండకాయతో పచ్చడా ఏంటో దీని మొహం ఇది చేసేసింది అన్నట్టుగా ఫీల్ అయ్యాను. బట్ నిజంగా అండి చేసుకొని తింటే చాలా చాలా బాగుంది. సో బరకగా మనం ముందుగా పట్టించుకున్న పౌడర్లో ఇట్లా బెండకాయ ముక్కలు వేసేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకోండి. వేసుకొని అది కూడా ఇట్లా పట్టేసేయండి. బెండకాయలు వేసినా కూడా కొంచెం బరకగానే అనిపించాలండి. కొంచెం టైట్గా ఉంది కదా, ఇప్పుడు ఈ టైట్నెస్ పోవాలి అంటే మనం ముందుగా టమాటో మగ్గించుకున్నాం కదా, టమాటోలు వేసేసాం అనుకోండి. టమాటోలు అండ్ చింతపండు ఇది వేయగానే కొంచెం నార్మల్గా వస్తుంది. అలా అని ఎక్కడ కూడా వాటర్ వేయకండి. ఇది మీకు 1 వీక్ అయినా చక్కగా స్టోర్ ఉంటుందండి. సో ఇప్పుడు అది రుబ్బేసుకున్నాక మనం ఇట్లా పోపు వేసుకోవాలి. ఆయిల్ వెచ్చబడినాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకున్నాము. ఆల్రెడీ మనం పచ్చళ్ళలో వేసుకున్నా కూడా పోపుల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఎక్కువ ఇంగువ వేసుకోండి. ఇంగువ స్మెల్తో అయితే చాలా బాగుంటుంది. కరివేపాకు, ఇదేనండి మన పోపు. అసలు నిజంగా ఈ పచ్చడి తీసి ఇందులో వేసేస్తున్నప్పుడే మంచిగా గుమ్మగుమ్మలాడుతూ స్మెల్ వస్తుంది.
వేడి వేడి అన్నంలో తింటే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇది నేను మా ఫ్రెండ్స్కి పెట్టి వాళ్ళు నచ్చింది అంటేనే మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి ఇంకా పచ్చళ్ళు కానీ వెరైటీస్ కానీ కావాలి అంటే కనుక నా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తే మీకోసం నేను అవి కూడా ప్రిపేర్ చేశాను. ఏంటి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.